ఏం బోసే బాబు కులాసేనా? ఏం కులాసాలే గంగన్న, పీకలు తీసేయడంలో ప్రసిద్ధికి ఎక్కడ నువ్వు పక్కన లేకపోయేసరికి కులాసా ఎక్కడ ఉంటుంది? అందుకేగా పట్టు నుంచి పని కట్టుకొచ్చేసా. ఇక మన ఊళ్ళో కూలీల కొరవ ఉండదు బాబు. ఆ గంగన్న, ఆ నాగలాపురం హత్య కేసు మాపై పనిట్టనా? ఆ హత్య రంగన్న పేరుతో చేశా. పోలీసులు రంగన్న కోసం ఎదుగుతున్నారు, ఈ గంగన్న కోసం కాదు. ముద్దు పేర్లు పెట్టుకుని మద్దలు చేస్తున్నావు అన్నమాట. అందుకే కదా నేను పిలిపించింది. అంటే ఏమీ లేదు, ఆ మధుగాడు కుదురుగా ఉండగా కుప్పిగంతులు ఇస్తున్నాడు. వాడిని ఒక చిన్న మద్దలు లాంటివి చేస్తే చూడాలని సరదాగా ఉందరా. ఇంతేనా? ఎప్పుడు? ఇవాళ రేపా? చెప్తాగా. ఎంత? 3 రూపాయలు చెప్తున్నాను అమ్మగారు. మరీ ఎక్కువ చెప్తున్నాం. ఇచ్చే ధర చెప్పు. 2 రూపాయలుగా తీసుకోండి అమ్మాయి గారు. 2 రూపాయలా? ఇది నేను కొన్నాను. నువ్వు కొన్నా, నేను కోరుకుంటున్నాను. అందుకని ఒకరు కొనుక్కున్నది లాగేసుకోవడమేనా? ఈ గంగన్న ఏదైనా కోరుకుంటే ఎవడడ్డొచ్చినా అందుకోగలే. శిలక అందుకుంటావా? పందులో మెడతగిన కోడి పుంజులా కూలిపోయాడు. లేకపోతే మా గురువుతో కుప్పగత్తులా తనతో మధ్యని ఇదేట్రా తీసుకెళ్లి పొలిమే అంటారు పడతాం. రండి ఇన్స్పెక్టర్ గారు, చాలా పెద్ద ఘోరం జరిగిపోయిందండి. వీరు గంగన్న గారని పట్నంలో పెద్ద మర్యాదస్తులు, పెద్ద మనిషి. మన ఊరి మీద దయదలిచి దర్శనం ఇవ్వాలని వచ్చారు. ఊళ్ళో వాళ్ళందరినీ కొట్టి కొట్టి విసిగెత్తిన మధుగాడు పాపం కొత్త మనిషి దొరికాడు కదా అని మహదానందంగా మీద పడి కొట్టాడండి. అబద్ధం ఇన్స్పెక్టర్ గారు. ఇతను నా చేపట్టుకుని అల్లరి చేయబోతుంటే మధు కొట్టాడు. నేను చూశానండి. నీ పేరేమిటి? చెప్పాను కదండి గంగన్నని. పాపం గంగిగోవి లాంటి వాడు. అవును బాబు, గంగిగోవు లాంటి గంగిగోవును బాబు. చూడండి గంగిగోవు గారు, మీరు రంగన్న పేరుతో కదిలేవా కాల్ చేస్తాను. రంగన్న పేరుతో నాగలాపురం హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న ముద్దాయి నువ్వేగా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత మోసం. వీరు హంతకులా? పట్నంలో పెద్ద మనిషి గంగిగోవు అనుకున్నాను, ఇంత పాపిస్తేవారు అనుకోలేదు. అవునవును, పెద్ద మనుషులు పవిత్రులు. మీకు పాపిస్తేవాళ్ళ సంగతి ఎలా తెలుస్తుంది? కానిస్టేబుల్స్ రైలు పెడతారు. అమ్మా రాధా, బజార్లో ఏడో రౌడీ నీ మీద ఏదో దౌర్జన్యం చేయబోయాడని విన్నాను. ప్రమాదమేం జరగలేదు కదా? ఏమీ లేదన్నయ్య. సమయానికి మధు వచ్చి వాడిని చావుగొట్టి నేను రక్షించాడటగా. అతనికి ఏం దెబ్బలు తగలేదుగా? అతను ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? అదేమిటమ్మా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఇక్కడ ఉన్నారా బాబు గారు? మీరు మీకోసం ఊరు వాడ చెట్టు పుట్ట ఎత్తగా చచ్చాను. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అవును, సంతలో ఎవరితో తగలెట్టుకున్నారంటగా. అసలు మీకెందుకు బాబు లేని కొనుక్కోవాలా? నీకెందుకే అంత బాధ? మీకేమైనా అయితే ఏడ్స్ వచ్చేదాన్ని నేనే గనక.
సర్లేండి పదని కూడుతుందరు కానీ నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళు. తేరికి ఆ ముఖం చూస్తేనే తెలుస్తోంది ఆకలి ఉందో లేదో. పదండి. నేను రాను, వెళ్ళమంటుంటే. తేరికి అయితే నేను వెళ్ళను. పద పద, ఎక్కడ దొరికిందిరా బాబు ప్రాణం తీయటానికి. బాబు గారు ఇయాలన్నా కడుపు నిండా తినాలి. నీ అభిమానంతో ఇప్పటికే సగం కడుపు నిండిందే. సర్లే కూర్చోండి. ఎవడ ఎలా పని లేకుండా తలుపు కొట్టేది. ఇన్స్పెక్టర్ బాబా, ఏమిటిలా వచ్చారు? నేను నాతో తీసుకెళ్దాను. అదే బాబు, వడ్డించిన అన్నం తినకుండా వెళ్ళిపోతారా? నేను తినాల్సింది నువ్వు పెట్టే తిండి కదే. బహుశా ఇన్స్పెక్టర్ గారు కొట్టే దెబ్బలై ఉంటుంది. పదండి బాబు, పదండి. ఇన్స్పెక్టర్ బాబు, నేను సిద్ధంగా ఉన్నా. కానివ్వండి. తప్పప్పులతో న్యాయాలతో సంబంధం లేకుండా దండించడం మీకు అలవాటేగా, కానివ్వండి. మధు, మందు వేసుకోలేదా? లేదు. అధికారుల తొందరపాటుకి, అమాయకుల నిర్దోషిత్వానికి ముద్రలుగా మన తొలి పరిచయానికి గుర్తుగా వీటిని మిగుల్చుకున్నాను. మధు, మాటలతో నా మనసు ఎందుకు ఇలా గాయపరుస్తావు? మీకు మనస్సుందా? ఉంది మధు, నాకు మనసుంది. నేను మనిషిని. యూనిఫామ్లో కర్కశంగా కనిపించిన మాకు కన్నీళ్లుంటాయి, మాకు హృదయం ఉంటుంది. ఇన్స్పెక్టర్ బాబు. అవును మధు, ఆ రోజు నువ్వు అన్నావు, నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ నా గుండె మీద గాయం అవుతుంది. అదే నిజమే. ఆ గాయాల బాధగా తట్టుకోలేకపోతున్నాను. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. అందుకే ఈ హోదా తీసుకుని నన్ను శిక్షించు మధు. అప్పుడే నా మనసుకు శాంతి, పాపానికి పరిహారం లభిస్తుంది. శిక్షించు. ఇన్స్పెక్టర్ బాబు, ఏమిటా కన్నీళ్లు? వద్దు బాబు, వద్దు. జీవితంలో కష్టం, నష్టం, బాధ, భయం వేటినైనా భరించగలను. కానీ ఈ కన్నీళ్లకు మాత్రం నేను తట్టుకోలేను. వాటిని చూస్తే కరిగిపోతాను. మారి మళ్ళీ మామూలు మనిషిని అవుతాను. వద్దు బాబు, వాటిని తుడిచేసుకోండి. దయచేసి వాటిని తుడిచేసుకోండి బాబు. మధు, మనిషిగా మారకూడదని ఎందుకనుకుంటున్నావు? మారితే నాకు మిగిలేది విషాదమే ఇన్స్పెక్టర్. ఇంతకాలం ద్వేషంతోనో భయంతోనో నన్ను చూచి దూరంగా ఉండే ఈ ప్రజలు, నేను మనిషిని, మంచివాణ్ణి అయితే నన్ను బ్రతకనివ్వరు. మధు, నీ జీవితంలో ఏ సంఘటన నిన్ను ఇలా మొండిగా, బండగా తయారు చేసిందో చెప్పు మధు. ఎందుకులండి ఇన్స్పెక్టర్ గారు, నేను ఎలాగో పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందలేదు. వెళ్ళిన వాటిని వెనక్కి తెచ్చుకోలేను. కాలంతో కలిసిపోయిన కథ చెప్పటం కూడా అనవసరం. పోనీ కనీసం రాధని ఎందుకు అపార్థం చేసుకుందో చెప్పు. ఎవరు చెప్పారు మీకు? చెప్పింది ఎవరైతేని, జరిగింది నిజమేగా. అబద్ధం, అంతా అబద్ధం. రాధకు నాకు ఏ అనుబంధము లేదు. మీరు వినదంత అబద్ధం. సరే, నేను విన్నది అబద్ధం, నాకు తెలిసింది అబద్ధం. కానీ అన్నీ పోగొట్టుకుని అన్నీ వదులుకున్న నువ్వు ఇంకా భద్రంగా చేతికి మిగుల్చుకున్న ఆ ఉంగరం కూడా అబద్ధమేనా? దాని మీద ఉన్న పేరు కూడా అబద్ధమేనా? లేదు ఇన్స్పెక్టర్ బాబు, నిజమే. నన్ను ఒక మనిషి ప్రేమించిందని తెలిపే ఈ ఉంగరం అబద్ధం కాదు, నిజమే. కాలేజీ చదువులు ముగించుకొని ఎన్నో కలలతో, కోరికలతో ఈ ఊరికొచ్చాను. లక్షాధికారి అయిన మా తాతగారు. మధుబాబు, మన వంశాన్ని, లక్షల ఆస్తిని ఉద్ధరించవలసిన వాడివి నువ్వే. ఇక మీదట ఇక్కడే ఉండి ఎస్టేట్ మంచి చెడ్డర్ను, ఆస్తిపాస్తుల వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకో. అలాగే తాతయ్య గారు, అంతా తమ మాట ప్రకారమే చేస్తాను. జమీందారు బాబు గారికి నమస్కారాలు. రా భూషయ్య, రా. మధుబాబు, మన దివాన్ భూషయ్య దగ్గర విషయాలన్నీ వివరంగా తెలుసుకో, అణకుగా ప్రవర్తించు. భూషయ్య, తమరు వేరే చెప్పాలా బాబు? తమ మనసులోని మాట పూర్తిగా అర్థమైంది. ఆ అబ్బాయి గారిని పువ్వుల్లో పెట్టి, ఆ పువ్వుని నెత్తి మీద పెట్టుకుని అన్నీ నేర్పుతాను. తమ ఉప్పుతో పెరిగిన శరీరం చివరిదాకా తమ కోసమే నిలుస్తుంది. విన్నావా మధు? మనసంతా విశ్వాసం నింపుకున్న భూషయ్య మీదే మన దివాణం ఆధారపడింది. ఎవరిది? ఒక అల్లరి దొంగ. మనసు దోచుకున్నాడుగా,
మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఈసారి మనిషిని దోచుకొని తీసుకుపోదామని. పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? పరీక్షలన్నీ రాసావా? ఒక పరీక్ష మిగిలిపోయింది. ఏం పరీక్ష? ప్రేమ పరీక్ష. చూసావా, మందంతా ఒలికిపోయింది. పేడా పోయింది. ఆ పేషెంట్ ఎవరో గాని బతికిపోయారు. కబుర్లు నేర్చావే. నీ కళ్ళు నేర్పుతున్నాయి. అది సరే గాని రాక రాక వస్తే ఇంకా ముందు సీసాయేనా? ఊరంతా తిప్పటం, షికార్లు చేయించటం, ముద్దు ముచ్చట్లు తీర్చటం. నీ వెళ్ళిరానా? పొద్దుపోతుంది. నువ్వు వెళ్తే నాకు మతి అయిపోతుంది. అందుకని నన్ను ఇక్కడే ఉండమంటావా? జీవితాంతం వరకు. నీ కోరిక తీరే రోజు ముందుంది. ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలి. అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. మళ్ళీ రేపు వస్తావుగా? రాకుండా ఉండగలనా? అయ్యా ఏంటయ్యా, అమ్మలే నన్ను నువ్వు కూడా అన్యాయం చేసి వెళ్ళిపోతావా? ఏంటిది? ఎవరితను? ఎలా చనిపోయాడు? అది కలిసిన ధర వీడు బోసే బాబు బాకీ పడి అది చెల్లి పెట్టుకోవడానికి బలవంతం కూలికి చేరాడు. బలవంతం కూలా? అవును బాబు, డబ్బు చెల్లి వరకు సచ్చినట్టు పనిచేయాలిగా. వాడు ఇలా సచ్చే జ్వరంలో ఉంటే తప్పదు నాయాలని బలవంతంగా లాక్కుపోనారు బాబు. రేవులో పడవలో బోసయ్య మూటలు దించుతూ తూలాడిపోనాడు, నెత్తురు కక్కుపోనాడు. తిక్కు మోసొచ్చినోడు ఆ బూసే మా అయ్య ప్రాణం పట్టుకుపోయాడు. ఊరుకో. కారణమైన వాళ్ళని తిట్టినా కొట్టినా పోయిన వాళ్ళు తిరిగి రారుగా. దుఃఖాన్ని దిగమింగి బతకాలి. చిన్నబాబు గారు, అయ్య పోవడంతో కూడు గుడ్డ కొంప కరువైపోయినది. ఎవరిని నమ్ముకుని బతకాలి, ఎట్టా బతకాలి? చూడమ్మా, మీ తండ్రి పోయిన దుఃఖాన్ని నేను తీర్చలేకపోయినా నువ్వుంటానికి కాస్త నీడ కల్పించగలను. మా తోటలో పాత గోడౌన్ గుడిసెలు ఖాళీగా ఉన్నాయి. నువ్వు అక్కడ వచ్చి ఉండొచ్చు. ఇదిగో, ఈ డబ్బుతో దహన సంస్కారాలు అయిన తర్వాత అమ్మాయిని అక్కడ చేర్చండి. ధర్మప్రభువులు.